ఆ జిల్లా పేరు చెప్పగానే నోరూరించే రుచికరమైన చేపల పులుసుతో పాటు మీసాలు తిప్పే పెద్దారెట్ల హై వోల్టేజ్ రాజకీయాలు టక్కున గుర్తొస్తాయి. అలాంటి పొలిటికల్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ప్రత్యర్థుల ఊహలకు కూడా అందకుండా రాజకీయ పావులు కదుపుతూ నియోజకవర్గంలో తన కోసం ఒక సొంత కోటను కట్టుకున్నారు ఆయన. నా కోటను నా కోటరిని ఢీకొట్టి నెగ్గే మొనగాడే లేడు అనే రేంజ్ లో స్ట్రాంగ్ గ్రౌండ్ సెట్ చేసుకుని వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఆ లీడర్ ఇలాకాలో ఇప్పుడు రాజకీయ వారసత్వంపై సరికొత్త చర్చలు, పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ ఆ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎవరు? వారసత్వంపై వస్తున్న పుకార్లేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ హిస్టరీ ఉంది. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నెల్లూరు నగరాన్ని 2 ముక్కలు చేస్తూ 26 డివిజన్లు 8 గ్రామాలను కలిపి ఈ రూరల్ స్థానాన్ని ఏర్పాటు చేశారు. 2009లో జరిగిన మొదటి ఎన్నికల్లో దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి ఇక్కడ తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడంతో సమీకరణాలు మారాయి. 2014 ఎన్నికల్లో మొదటిసారిగా నెల్లూరు రూరల్ నుండి వైసీపీ తరపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బరిలోకి దిగారు. నాటి ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సురేష్ రెడ్డిపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో గెలిచినా ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడే కోటంరెడ్డి తన మార్కు పబ్లిక్ పాలిటిక్స్ షురూ చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గట్టిగా గొంతు వినిపిస్తూ నిత్యం జనంలోనే ఉంటూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఆ క్రమంలో ఎన్నో వివాదాలు, ఆరోపణలు చుట్టుముట్టినా ఓటమి ఎరగని లీడర్గా 2019లో రెండోసారి వైసీపీ తరపున భారీ మెజారిటీతో గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో జిల్లాలోనే కోటంరెడ్డి మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అయిపోయారు. ఇదే టైంలో తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని పాలిటిక్స్లోకి తెచ్చి నా తర్వాత నా తమ్ముడే, తమ్ముడి మాటే నా మాట అని క్యాడర్కు, అధికారులకు క్లియర్ అల్టిమేటం ఇచ్చారు. అలా నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి బ్రదర్స్ హవా మొదలైంది. రాజకీయాలపై పక్కా క్లారిటీ ఉన్న రూరల్ బాస్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ గ్రాఫ్ పడిపోతుందని ముందే పసిగట్టారు. దీంతో నాటి సీఎం వైఎస్ జగన్తో కొన్ని విషయాల్లో గట్టిగా విభేదించి 2024 ఎన్నికలకు ఏడాదిన్నర ముందే వైసీపీకి గుడ్ బై చెప్పేసి బయటకు వచ్చారు. గత 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన శ్రీధర్ రెడ్డికి తమ్ముడు గిరిధర్ రెడ్డి అన్నీ తానే అండగా నిలిచారు. అన్న గెలుపు కోసం రాత్రింబవళ్లు వెనక ఉండి చక్రం తిప్పారు. ఫలితంగా వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే ఎన్నికల తర్వాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఆశించిన మంత్రి పదవి దక్కకపోవడంతో తన కోసం కష్టపడిన తమ్ముడి రుణం తీర్చుకోవాలని శ్రీధర్ రెడ్డి భావించారు. వరుసగా బహిరంగ సభల్లో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నా తమ్ముడు గిరిధర్ రెడ్డే ఇక్కడి నుండి పోటీ చేస్తాడు, నా తమ్ముడు చాలా అమాయకుడు, మీరంతా అండగా ఉండాలి అని ప్రకటించారు. దీంతో 2024 ఎన్నికల తర్వాత రూరల్ నియోజకవర్గంలో గిరిధర్ రెడ్డి ఒక రకంగా షాడో ఎమ్మెల్యేగా మారిపోయారు. నియోజకవర్గ డెవలప్మెంట్ పనులు, పార్టీ ప్రోగ్రామ్స్ అన్నీ ఆయనే చూసుకునేవారు. చివరకు 2026 జనవరిలో శ్రీధర్ రెడ్డి ట్రీట్మెంట్ కోసం 25 రోజులు వేరే రాష్ట్రానికి వెళుతూ నా ఫోన్ పనిచేయదు, ఏ సమస్య ఉన్నా మా తమ్ముడు గిరిధర్ రెడ్డిని సంప్రదించండి అని మీడియా ముఖంగా అఫీషియల్గా చెప్పడంతో గిరిధర్ రెడ్డే ఇక్కడ సర్వస్వమై నడిపించారు. అంతా సవ్యంగా సాగుతోంది. కోటంరెడ్డి వారసుడు గిరిధర్ రెడ్డే అని కేడర్ ఫిక్స్ అయిన తరుణంలో ఢిల్లీ డీలిమిటేషన్పై చర్చలు జరిగాయి. నెల్లూరు రూరల్ స్థానం మహిళా రిజర్వేషన్ కాబోతుందని టాక్ గట్టిగా వినిపించింది. ఆ తర్వాత కేంద్రంలో బిల్లు ఆగిపోయినా నియోజకవర్గంలో మాత్రం సరికొత్త చర్చకు తెరలిచ్చింది. సరిగ్గా ఇదే గ్యాప్లో నెల్లూరు నగర కార్పొరేషన్ కౌన్సిల్ పదవీకాలం ముగింపునకు వస్తుండటంతో త్వరలో స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికల్లో జరగబోతున్నాయి. భవిష్యత్తు రాజకీయాలను ముందే ప్లాన్ చేసే శ్రీధర్ రెడ్డి తన మనసులో ఏముందో కానీ బయట జనం ముక్కున వేలేసుకునేలా ఓ సంచలన ట్విస్ట్ ఇచ్చారు. తమ్ముడు గిరిధర్ రెడ్డే నా వారసుడు అని పదే పదే చెప్పిన నోటితోనే హఠాత్తుగా తన చిన్న కుమార్తె సాయి వైష్ణవిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఆమె పాలిటిక్స్లోకి వస్తున్నట్లు హింట్ ఇవ్వడంతో నెల్లూరు అంతటా శ్రీధర్ రెడ్డి తన తమ్ముడికి వెన్నుపోటు పొడిచారు. తమ్ముడిని పక్కన పెట్టి కూతురిని తెస్తున్నారు అని విమర్శలు గుప్పమన్నాయి. కానీ పొలిటికల్ చాణక్యుడైన శ్రీధర్ రెడ్డి వేసిన అసలు మాస్టర్ ప్లాన్ వేరే ఉందనేది ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.
ఇటీవలే ముగిసిన మహానాడు కొన్ని రోజుల ముందే కోటంరెడ్డి చిన్న కుమార్తె సాయి వైష్ణవి నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ మీటింగ్లో ఆమె ఐటీ మినిస్టర్, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ విజన్ను తెగ పొగిడేశారు. నియోజకవర్గంలోని లోకల్ లీడర్ల పేర్లు చెప్తూ తనకు గ్రౌండ్ పాలిటిక్స్ పై ఎంత పట్టుందో చూపించారు. ప్రెస్ మీట్ మెయిన్ రీజన్ ఓపెన్ గా చెప్పకపోయినా పార్టీ ఆదేశిస్తే నా అవసరం ఉందంటే నేను డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వస్తాను, నేను రాజకీయాలకు దూరంగా లేను అని చెప్పడంతో ఆమె ఎంట్రీ ఖాయమైపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి త్వరలో జరగబోయే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల కోసమే ఈ ప్లాన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం నెల్లూరు మేయర్ సీటు ఎస్టీ రిజర్వ్డ్గా ఉంది. అయితే ఈసారి అది మహిళా జనరల్ కోటా కిందకు మారే ఛాన్స్ ఉంది. అందుకు తగ్గట్లుగానే మున్సిపల్ విలీన ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ సీటు కనుక జనరల్ మహిళ అయితే తన చిన్న కూతురు సాయి వైష్ణవిని నెల్లూరు మేయర్గా కూర్చోబెట్టాలనేది శ్రీధర్ రెడ్డి మనసులోని అసలు ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇక్కడే ఓ లిటిగేషన్ ఉంది. కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న జిల్లాకు చెందిన మరో మంత్రి తన విద్యా సంస్థల బాధ్యతలు చూసే ఒక ముఖ్య వ్యక్తి కుమార్తెను మేయర్ కుర్చీపై కూర్చోబెట్టాలని అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఈ ఇద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. కానీ కోటంరెడ్డి కుమార్తె పొలిటికల్ ఎంట్రీ మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఒకవేళ 2029 నాటికి డీలిమిటేషన్స్ జరిగి నెల్లూరు రూరల్ అసెంబ్లీ సీటు మహిళా కోటాకు వెళ్లినా అప్పుడు సాయి వైష్ణవిని అసెంబ్లీ బరిలో దించేలా కోటంరెడ్డి ముందస్తుగా ఖర్చు వేసి పెట్టారు. మహానాడు వేదికగా నారా లోకేష్ చట్టసభల్లో మహిళలకు 33% ఛాన్స్ ఇస్తామని ప్రకటించడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేసిన అంచనాలు పక్కాగా నిజమవుతున్నాయని, కార్పొరేషన్లో కూతురు, అసెంబ్లీలో తమ్ముడు అనే డ్యూయల్ స్కెచ్తోనే శ్రీధర్ రెడ్డి ఈ మైండ్ గేమ్ ఆడారని నెల్లూరు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి నెల్లూరు రూరల్ బాస్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫ్యామిలీ నుండి ఇటు తమ్ముడిని అటు కూతురుని పొలిటికల్ స్క్రీన్ పైకి తెచ్చి డబుల్ హార్స్ రైడింగ్ కి ప్లాన్ చేశారు. మరి ఈ వారసత్వ వ్యూహం సక్సెస్ అయి సాయి వైష్ణవి నెల్లూరు మేయర్ కుర్చీని దక్కించుకుంటుందా? అన్న చెప్పినట్లు గిరిధర్ రెడ్డి నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతారా అనేది తేలాలంటే రాబోయే కార్పొరేషన్ సమరం వరకు వెయిట్ చేయాల్సిందే.